ఈ రోజు చెన్నూరు నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు నాయకులు వచ్చారు. చెప్పండి, బాల్క సుమన్ని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేయడం చాలా శోచనీయం, సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కుట్రపూరితంగా ఏదైతే వారి అవినీతి అక్రమాలను ఎండగడతా ఉన్నారో, సింగరేణిలో జరిగినటువంటి 40 లక్షల బొగ్గును 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దాదాపు 1600 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పడంతో వారికి ఈరోజు నిద్రపట్టక ఈ బాల్క సుమన్ చెన్నూరు మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఎంపీ గారి మీద కేసులు పెట్టడం శోచనీయం. అక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ కూడా కక్షపూరితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి తోటి చేతులు కలిపి అనేక అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నారు. గతంలో ఫిబ్రవరి మాసంలో మున్సిపల్ ఎన్నికలల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరించి వాళ్ళే ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెట్టి జైలు పంపిన చరిత్ర గతంలో చూసినటువంటి ఈ ప్రజానికం ఈనాడు కూడా మళ్ళీ అదే తరహాలో అన్నటువంటి అనని మాటలు అన్నట్టుగా వక్రీకరించి వాళ్ళు ఏఐ ద్వారా లేకపోతే ఫేక్ సృష్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిగా ప్రశ్నించే వ్యక్తిగా ఒక ఉద్యమ నాయకునిగా బాల్క సుమన్ను గొంతు నొక్కి జైళ్లలో పెడితే మన దోపిడికి అడ్డుకట్ట లేకుండా దోసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు కేసులు పెట్టినారు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల మీద ఈరోజు ఏనాటి కానాడు ప్రశ్నిస్తున్న మా నాయకుడు బాల్క సుమన్ మీద కేసులు పెట్టడం, ఈరోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ వారెంట్ ఇవ్వకుండా వారు ఈరోజు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. మేము దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి మేమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. న్యాయం పైన చట్టాల పైన గౌరవం ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని మేము చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ తగిన అటువంటి గుణపాఠం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు చేయక తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.